వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడిని పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. రాజధాని బాధిత రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిస్తే దాడులు చేయిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక గూండాల రాజ్యాన్ని నడుపుతున్నారా అంటూ ధ్వజమెత్తారు. రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సిఆర్డీఏ పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయిస్తారా అంటూ ఎక్స్లో కూటమి ప్రభుత్వ అరాచకాన్ని ప్రశ్నించారు వైఎస్ జగన్. పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారా? రైతుల కష్టాలు, అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానియకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలు చేస్తారా? ఇది స్వయంగా కూటమి ప్రభుత్వం ఉసిగొల్పిన దాడి కాదా? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కోఆర్డినేట్ చేయటం అత్యంత దారుణమన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పవుతుందా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించటం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయటం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇంకా దారుణం ఏంటంటే కొండవీటి వాగు నీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించి గత్యంతరం లేని పరిస్థితులను వారికి కల్పించటం, భూములు ఇవ్వకపోయినా రిటర్నబుల్ ప్లాట్ల కింద రైతుల పొలాలను వారి అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్లు చేయించటం, ఇన్ని రకాలుగా నరక యాతనకు గురి చేస్తుంటే ఆ బాధలు భరించలేక రైతులు కన్నీరు పెడుతున్నారని అన్నారు. బాధిత రైతుల గోడు వింటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం మేం చేస్తుంటే మీరు మీ వాళ్ల చేత రౌడీజం చేయిస్తారా అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి? మీ బినామీలు, మీ నాయకులకు భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకి చంద్రబాబు సమాధానం ఇవ్వగలరా అని వైఎస్ జగన్ నిలదీశారు. అవినీతి, దోపిడీ కోసం రాష్ట్రంలో చంద్రబాబు జంగిల్ రాజ్యాన్ని స్థాపించారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకుని అధికార దుర్వినియోగంతో పచ్చ ముఠాలతో స్వైర విహారం చేయిస్తున్నారని అన్నారు. ప్రజా గొంతుకలను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని, దీనిపై ఇదివరకే తాము చాలాసార్లు హెచ్చరించామని, అయినా చంద్రబాబులో మార్పు రాలేదు సరికదా రోజు రోజుకు దుర్మార్గాలను రెట్టింపు చేస్తున్నారని అన్నారు. ఇవాళ చంద్రబాబు మొదలుపెట్టిన ఈ దుష్ట సాంప్రదాయానికి రేపు రెట్టింపు స్పందన ఉంటుందని హెచ్చరించారు వైఎస్ జగన్. ప్రజలు చంద్రబాబును క్షమించరని, కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలించడం ఖాయమన్నారు. కూటమి ప్రభుత్వం చేసే దాడులకు వైఎస్ఆర్సీపీ తలవంచదన్నారు వైఎస్ జగన్. అమరావతి పేరుతో రైతులకు పెడుతున్న ఇబ్బందులను, అవినీతి, దోపిడీలను, దౌర్జన్యాన్ని ఎప్పటికప్పుడు తాము ఎండగడతామన్నారు. రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరి వాళ్లు కాదు, వారి పక్షాన నిలబడుతూ వైఎస్ఆర్సీపీ వారికి తోడుగా నిలుస్తుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.